ఇంకా మా వారు సతాయించి అలసిపోయి ఇంకా నేను మా వారు కలిసి కేక్ తీసుకురావడానికి బేకరీకొచ్చాము. మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ బేకరీలో కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మేము ఈ గ్రీన్ కలర్ బటర్ స్కాచ్ కేక్ సెలెక్ట్ చేసాము. అండ్ దానిపైన పేరు అనేది మేము చిన్నోడు వాళ్ళ అత్తయ్యకి డెడికేట్ చేస్తున్నట్టుగా పండు అత్త అని రాయించాము. సో చూద్దాం ఈ కేక్ పైన నేమ్ చూసిన తర్వాత పండు రియాక్షన్ ఎలా ఉండబోతుందో అని. అండ్ అలాగే పండుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో మా వారు నేను కలిసి ఒక మంచి డైరీ మిల్క్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసాము. ఈ చాక్లెట్ మేము తనకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంటికెళ్ళి పండుకి ఇదిగో పండు మీకోసం తెచ్చిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టుకో అనేసి అంటే తను అప్పటికే చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఇంకా అలా అనేసరికి చాలా ఇరిటేట్ అయిపోయింది. ఇంకా మేము వదిలేసాం తన్ని. అండ్ అసలు ఏం పట్టించుకున్నట్టుగా మేము 11:30 11:40 వరకు కూడా పడుకొనే ఉన్నాము. ఇక్కడ నేను టైం చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇంకా 20 మినిట్స్ ఉంది. ఆ 20 మినిట్స్లో చిన్నగా కేక్ కటింగ్ 12 o'clock కోసం చిన్న అరేంజ్మెంట్ చేసాం మేము. ఇంకా 12 o'clockకి తనకి విషెస్ చెప్పి ఎంబడే తన్ని కేక్ కటింగ్ కోసం తీసుకొని వచ్చాము. తను కేక్ పైన పండు అత్త అని చూడగానే చాలా క్యూట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా 12 అవడం వల్ల కంటిన్యూస్గా తనకి విషెస్ చెప్పడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ కేక్ కటింగ్కి రెడీ అయిపోయింది. మేమంతా అయితే తన బర్త్డే గురించి చాలా రోజుల నుంచి వెయిటింగ్. 30 days టు గో, 10 days టు గో, 5 days టు గో అంటూ ఫైనల్లీ తన బర్త్డే కూడా వచ్చేసింది. ఇష్టమైన వాళ్ళని హ్యాపీ చేయాలి అంటే చాలా పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్, కాస్ట్లీ గిఫ్ట్సే కాదు, ఇలాంటి క్యూట్గా వాళ్ళకి నచ్చిన థింగ్స్ చేస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పండుకి ఈ చిన్న అరేంజ్మెంట్ అయినా కానీ బాగా నచ్చింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను తన కోసం తెచ్చిన చాక్లెట్ని తీసుకురావడానికి వెళ్ళాను. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో. నేను ఏం తెలియనట్టుగా తీసుకొచ్చి ఆ చాక్లెట్ తనకి ఇచ్చాను. తను చిన్న పిల్లలాగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇలా మేము 12 o'clockకి చిన్న కేక్ కటింగ్తో ఈ సెలబ్రేషన్ ఎండ్ అయిపోయింది. బట్ ఈవినింగ్కి ఇంకొక అరేంజ్మెంట్ మేము ప్లాన్ చేసాము. చూద్దాం అది ఎలా ఉంటుందో అని. స్టే ట్యూన్ ఫర్ part 3.